హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు పాలకూర ఎండు రొయ్యలతోని కర్రీ తయారు చేస్తున్నాను. ఇది మంచి టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ఈ రొయ్యలకు ఇట్లా తలా తోక ఉంటుంది, దాన్ని ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. రొయ్యలు ఇప్పుడు ఫ్రై అయినాయి, తీసి పక్కన పెట్టుకుందాం. దీంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుందాం. 2 పెద్ద ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒక చిన్న మెంతం కూర కట్ట ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. సగం చెంచా పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పాలకూరను ఇట్లా నీట్గా కట్ చేసి కడిగి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న రొయ్యలు కలుపుకోవాలి. ఈ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి జొన్న రొట్టెతో తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. మా భార్యతో నేను రొట్టె చేయించుకున్నాను. ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. ఇది పచ్చజొన్న పిండితో చేసిన రొట్టెలండి. మంచి టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. మీరు కూడా ఇట్లే చేసుకొని తినండి. మంచిగా ఎంజాయ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.